జై శ్రీరామ్. అక్టోబర్ 3వ తేదీ నుండి 11వ తేదీ వరకు మహామహిమాన్విత పుణ్యక్షేత్రమైన కాశీలో భక్తుల గోత్రనామాలతో మహాశక్తి స్వరూపిణైనటువంటి విశాలాక్షి అమ్మవారికి, అన్నపూర్ణాదేవికి, వారాహి అమ్మవారికి కుంకుమార్చనలు, హోమాలు చేయటం జరుగుతోంది. అయితే చేయించుకోవటం వల్ల మాకు ఏ విధంగా ఫలితం లభిస్తుంది అనేటటువంటి సంశయం కొంతమందికి ఉంటుంది. మనకు దీనికి ఒక అద్భుతమైనటువంటి ప్రమాణంతో కూడినటువంటి శ్లోకం ఒకటి ఉంది. చేసే నాకు, గోత్రనామాలతో చేయించుకునే మీకు, ఫలానా గురువుగారు కాశీలో నవరాత్రులు 9 రోజులు విశాలాక్షి అమ్మవారికి, అన్నపూర్ణాదేవికి, వారాహి అమ్మవారికి కుంకుమార్చనలు చేయిస్తున్నారు మన గోత్రనామాలతో. కాబట్టి మీరు చేయించుకోండి. మీరు అనేక సమస్యలతో బాధపడుతున్నారు కదా, ఈ పూజలు చేయించుకోండి. తప్పకుండా మీకు విశాలాక్షి అమ్మవారి అనుగ్రహంతో మీ కష్టాలన్నీ కూడా తొలగుతాయి అని మీ బంధుమిత్రులను ప్రేరేపించే వాళ్ళకి తెలియజేసి పూజలు చేయించే వాళ్ళకు కూడా, తర్వాత చూసే వాళ్ళకి, ఈ నలుగురికి కూడా సమానమైనటువంటి ఫలితం లభిస్తుంది అని చెప్పి మనకు ఈ శ్లోకం తెలియజేస్తోంది. కర్త కారయితా చైవ ప్రేరకశ్చ అనుమోదకః సుకృతే దుష్కృతే చైవ చత్వార సమభాగినః. కర్త అంటే నాకు, కారయిత అంటే చేయించుకునే మీకు, మీ గోత్రనామాలతో మీరు చక్కగా మా గోత్రనామాలతో కూడా చేయండి గురుగారని చెప్పి తెలియజేసే మీకు, ప్రేరకశ్చ చేయించుకోండి అని ప్రేరేపణ చేయాలి. ప్రస్తుతం ఇది కలియుగం కాబట్టి ఈ ఆధ్యాత్మిక విషయంలో మనమే ప్రేరేపించాలి అనేక మందిని. మనము ప్రేరణ పొందాలి, అనేక మందిని ప్రేరేపించాలి కూడా. ఫలానా గురుగారు వీడియో పంపిస్తున్నారు, ఆశీర్వచనం వీడియో వినండి అని చెప్పి ప్రేరేపించాలి, పంపించి. అప్పుడే వాళ్ళకి ప్రేరణ కలుగుతుంది. కాశీ గురించి వింటారు. వినడం ద్వారానే కాశీ మహిమ తెలుస్తుంది. అలా తెలియడం ద్వారానే కాశీకి వెళతారు. వెళ్ళడం ద్వారానే గంగా స్నానము, విశ్వనాథుడి దర్శనము, విశాలాక్షి అమ్మవారు, అన్నపూర్ణాదేవి, కాలభైరవుడు, ఢుండి గణపతి, దండపాణి స్వామివారు మొదలైన దేవతల్ని దర్శించుకొని వాళ్ళ యొక్క సమస్త పాపరాశిని భస్మం చేసుకోగలుగుతారు. కాబట్టి ఇలా ఈ విధంగా ప్రేరేపించాలి. తర్వాత అనుమోదక, చూసే వాళ్ళకు కూడా ఈ ఫలితం లభిస్తుంది. సుకృతే దుష్కృతే చైవ, మంచి పనులకు మరియు చెడు పనులకు కూడా. కాబట్టి చెడ్డవాళ్ల జోలికి వెళ్ళకూడదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కానివ్వండి, వాళ్ళతో మాట్లాడటం కానివ్వండి. పాపకార్యాలు చేసేవాళ్ళు ఉంటారు, అనేక పాపకార్యాలు. వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. వెళ్ళినా మనకు కూడా అటువంటి ఆ పాపంలో ఫలితం లభించేస్తుంది. కాబట్టి దూరంగా ఉండాలి. ఈ యొక్క శ్లోకం చాలా గొప్పదన్నమాట, అద్భుతమైనటువంటి శ్లోకం. కాబట్టి అందుకు మీకు ఈ విషయాన్ని తెలియజేశాను. ఇక కాశీ గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుంటూ నవరాత్రులు 9 రోజులు పూజ చేద్దాం. మన మనస్సు లగ్నం అవ్వటం కాశీ మీద అంటే అంత తేలిక కాదు. ఆ కాశీ గురించి అనేక అద్భుతమైన విషయాలు వింటూ ఉండాలి, చదువుతూ ఉండాలి. అప్పుడే కాశీ మీద మనకు మనస్సు లగ్నం అవుతుంది. మనస్సు లగ్నమై పూజలు చేయించుకోవటం వల్ల నువ్వు గింజంత పూజ చేసినా కొండంత ఫలితం లభిస్తుంది. మనస్సు లగ్నం కావాలి. అదే చాలా ప్రధానమైనటువంటి విషయం. ఇక మనకు అనేక పురాణాలు కాశీ గురించి అనేక అద్భుతమైనటువంటి విషయాలు తెలియజేశాయి. కాశీలో పూజలు చేయించుకోవటం వల్ల, పుణ్యకార్యాలు చేయటం వల్ల ఏ ఫలితాలు లభిస్తాయి అనేటటువంటి విషయం మనకు అనేక పురాణాలు తెలియజేశాయి. ప్రతిరోజు కొద్దిగా మీకు తెలియజేస్తాను. ఎందుకోసం తెలియజేస్తానంటే మనందరి మనస్సులు కాశీ మీద లగ్నం కావాలి. నవరాత్రులు 9 రోజులు మన మనస్సు లగ్నమయ్యి విశాలాక్షి అమ్మవారిని పూజిద్దామని చెప్పి భక్తులకు తెలియజేస్తూ, తద్వారా వచ్చేటటువంటి అక్షయ ఫలితాల్ని అందరం పొందుదాం. ఈ వీడియోలు చూడటం ద్వారా కూడా మీకు విశేష ఫలితాలు కలుగుతాయి. ఇక మనకు బ్రహ్మపురాణం ఏం తెలియజేస్తోందంటే, కాశీలో ధూపదానం చేయటం ద్వారా నిత్యాగ్నిహోత్ర ఫలము లభించి కైలాస ప్రాప్తి కలుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నారు. అంటే
ధూపదానం ఎలా చేస్తారు? దీపదానం అంటే మనం దీపదానాలు చేస్తూ ఉంటాం కార్తీక మాసంలో. మరి ధూపదానం ఎలా అంటే చక్కగా మనకు సాయంత్రం పూట సప్తఋషి హారతి అని చెప్పి కాశీలో చేస్తూ ఉంటారు. ఆ హారతి గురించి మీకు అనేక అద్భుతమైనటువంటి విషయాలు తెలియజేశాను మీకు నేను. ఆ ఋషులు 1 గంట సేపు సాయంత్రం 7 నుంచి 8 వరకు సప్త ఋషులు హారతిస్తారు విశ్వనాథుడికి. చక్కగా ధూపం వేస్తారు విశ్వనాథుడికి. మొత్తం హారతంతా పూర్తయిన తర్వాత ఆ తీర్థాన్ని ప్రసాదాన్ని తీసుకొని వాళ్ళు బయటకు వచ్చి మనందరికీ భక్తులందరికీ కూడా ఆ తీర్థాన్ని ఇస్తారు. ఆ మహానుభావులకి చక్కని సాంబ్రాణిని తీసుకొని వెళ్ళి ఇవ్వాలి. మనం ఇవ్వటం చేత ఆ యొక్క ఒరిజినల్ సాంబ్రాణి చూసుకోవాలి. ఈ బయటంతా కూడా ఏదో కలుషితంతో కూడినటువంటి సాంబ్రాణి దొరుకుతుంది. అలా కాకుండా ప్రయత్నించాలి. మరి అదే విశ్వనాథుడి వైపు అడుగులు వేయటం అంటే అదే. మంచి సాంబ్రాణి ఎక్కడ దొరుకుతుంది అని వెతికి పట్టుకోవాలి. మంచి గంధం చెక్క ఎక్కడ లభిస్తుంది, ముందు అది కూడా వస్తుంది. స్వచ్ఛమైనటువంటి గంధాన్ని విశ్వనాథుడికి అలంకరించడం ద్వారా వచ్చే ఫలితం ఏమిటో కూడా మీకు తెలియజేస్తాను. ఆ ఒరిజినల్ గంధం చెక్క ఎక్కడ దొరుకుతుంది అని చెప్పి గమనించాలి. ఆ గంధం చెక్కను తీసుకొని వెళ్ళి ఆ మహానుభావులకు అందించాలి. ఆ సాంబ్రాణిని మనం ఇవ్వటం ద్వారా వాళ్ళు చక్కగా సాంబ్రాణి పొగ విశ్వనాథుడికి వేస్తారు. విశ్వనాథుడికే కాకుండా కాశీలో కొన్ని కోట్ల శివలింగాలు ఆలయాలు ఉన్నాయి. ఏ ఆలయంలో ఈ సాంబ్రాణిని గంధం చెక్కని ఇచ్చినా కూడా విశేష ఫలప్రదమే. ఏమిటా ఫలితము? నిత్యాగ్నిహోత్రం అంటే యజ్ఞం చేస్తారు. యజ్ఞం చేసినటువంటి మహానుభావులను ఏమంటారు? సోమయాజులు గారు అంటారనమాట. అది సోమయాగం చేయటం విశేష ఫలప్రదం. 5 రోజులు దీక్షగా చేస్తారు. చేసిన తరువాత ప్రతిరోజు ఉదయము సాయంత్రము అగ్నిహోత్రుని ఆరాధన చేస్తారు. వాళ్ళని నిత్యాగ్నిహోత్రులు అంటారు వాళ్ళు. అలా నిత్యాగ్నిహోత్రం చేయటం వల్ల వచ్చే ఫలితం ఏమిటయా అంటే అక్షయ ఫలితం అనమాట. సామాన్యమైనటువంటి ఫలితం కాదది. వాళ్ళు పొందేటటువంటి నిత్యాగ్నిహోత్రులు పొందే ఫలితం. కాబట్టి చాలామంది వేద పండితులు బ్రాహ్మణోత్తములు యజ్ఞం చేస్తారు. యజ్ఞం చేసినటువంటి మహానుభావుల్ని నిత్యాగ్నిహోత్రులు సోమయాజులు గారు అని అంటారనమాట. వాళ్ళు పొందేటటువంటి ఫలితం ఏదైతే ఉందో ఆ ఫలితాన్ని ఈ ధూపదానం చేసిన వాళ్ళకి కాశీలో ధూపదానము మరియు గంధదానము చేసినటువంటి వాళ్లకు కైలాస ప్రాప్తి కలుగుతుంది అని చెప్పి మనకు ఈ యొక్క బ్రహ్మపురాణం తెలియజేస్తోంది. ఇక ఇతరత్ర అంటే వేరే ప్రదేశాలలో 10 సువర్ణ పుష్ప దానములు, బంగారంతో పూలు తయారు చేస్తారు. ఆ సువర్ణ పుష్పాల్ని బ్రాహ్మణులకు ఇచ్చి మీరు చక్కగా పూజించండి గురువుగారు అని ఇవ్వటం చాలా విశేష ఫలప్రదం. అలా సువర్ణ పుష్పాలు దానం చేసినటువంటి 10 సువర్ణ పుష్పాలు దానం చేస్తే ఏ ఫలితం లభిస్తుందో కాశీలో ఒక్క పుష్పం మామూలు పుష్పాలే, మామూలుగా చెట్టుకు పూసినటువంటి శంఖ పుష్పం కానివ్వండి, పారిజాత పుష్పం కానివ్వండి, ఏదో ఒక పువ్వు విశ్వనాథుడి మీద ఉంచి పూజించడం ద్వారా లభిస్తుంది. 10 సువర్ణ పుష్పాలు దానం చేసిన ఫలితం ఒక పుష్పం విశ్వనాథుడికి సమర్పించడం ద్వారా లభిస్తుంది అని చెప్పి మనకు బ్రహ్మపురాణం తెలియజేస్తోంది. ఇక మందిరము, మనము విశ్వనాథుడి ఆలయానికి వెళ్ళి టకటక దర్శనం చేసుకొని పరిగెత్తుకుంటూ వచ్చేయకూడదు. ఆ యొక్క మందిరాన్ని శుభ్రం చేయడం ద్వారా వచ్చే ఫలితం ఏమిటో తెలియజేస్తున్నారు. మందిరమును అలుకుట అంటే ఇప్పుడు మొత్తం మార్బుల్స్ వేశారు కాబట్టి మనం అలికే అవకాశం లేదు. కాస్త శుభ్రం చేసేటందుకు ప్రయత్నించాలి. అంటే అనేక బిల్వదళాలు అక్కడ పడతాయి. శివుడి కన్నా శివ నిర్మాల్యం చాలా విశేషమైంది. శివుడి కన్నా శివభక్తుల్ని సేవించడం విశేషం. కాబట్టి ఆ యొక్క శివ నిర్మాల్యం ఏదైతే పడి ఉంటుందో అంటే పుష్పాలు బిల్వదళాలు దారిలో పడి ఉంటాయి. ఆ మంచి బిల్వదళాల్ని చూసి అయ్యో బిల్వదళాల్ని అందరూ తొక్కుతున్నారే అని వాటిని నేను తీసి ఒక పక్కకు ఒక స్తంభం దగ్గర కానివ్వండి, ఒక పవిత్ర స్థలంలో కానివ్వండి ఉంచుతూ ఉంటాను నేను. అలా చేయటం విశేష ఫలప్రదం. కాబట్టి అది మొత్తం కూడా వాస్తవానికి ఆ శివాలయం మొత్తం కూడా విశ్వనాథుడి స్వరూపమే.
కానీ మనం ప్రయత్నించాలి. దారిలో మనం దర్శనానికి వెళుతూ ఉంటే చక్కని బిల్వదళం కనిపించింది అనుకోండి, తీసి పక్కన పెడుతూ ఉండాలి తొక్కని చోట. ఇక మందిరమును ఈ విధంగా శుభ్రం చేయుట, తుడిచి అలంకరించుట, పుష్పమాలలతో అలంకరించడం. ఏదన్నా ఒక పుష్పమాల తీసుకొని వెళ్ళి ఆలయానికి అలంకరించాలి, ఒక స్తంభానికో ఏదన్నా. అందరూ విశ్వనాథుడికే సమర్పిస్తూ ఉంటారు, మంచిదే. అలాగే ఆ ఆలయానికి కూడా అలంకరించేటందుకు ఒక మాల తీసుకొని వెళ్ళాలి. ఒక స్తంభానికో, ఒక దేవత కనిపిస్తుంది, ఆ దేవతకో ఆ పుష్పమాలను అలంకరించాలి. అలా ఆలయాన్ని అలంకరించడం చేత గీతవాద్య నృత్యములతో, అంటే చక్కని కీర్తనలు పాడాలి. ఆలయంలోకి వెళ్ళిన తరువాత చక్కని నృత్యం, ఎవరన్నా చక్కగా నాట్యం నేర్చుకున్న వాళ్ళు చక్కగా నాట్యాన్ని చేయటం. నా సతీమణి మరియు నా కూతురు ఇద్దరూ కూడా ప్రతిరోజు కూడా 3 కీర్తనలు విశ్వనాథ స్వామి వారికి వినిపించారు శ్రావణ మాసం నెల రోజులు కూడా. ఎంత విశేష ఫలితమో చూడండి. అలా ప్రయత్నించాలి. మనం కాశీకి వెళుతున్నాము, ఏదన్నా చిన్న కీర్తన నేర్చుకునేటందుకు ప్రయత్నించాలి. నేర్చుకొని శ్రావ్యంగా ఆలయంలో పాడేటందుకు ప్రయత్నించాలి. ఇలా సేవ చేయటం వల్ల క్రమముగా, అంటే 100 అంటే 100, 500, 1,00,000 అనంత సంఖ్యలో గోవులను దానమిచ్చిన ఫలితం లభిస్తుంది. ముందు 100 గోవులను దానం చేసిన ఫలితము, ఆ తర్వాత 500 గోవుల్ని దానం చేసిన ఫలితము, ఆ తర్వాత 1,00,000 గోవుల్ని దానం చేసిన ఫలితము, ఆ తర్వాత అనంత సంఖ్య అంటే కోటాను కోట్ల గోదానం చేస్తే ఏ ఫలితం లభిస్తుందో, కాశీలో విశ్వనాథుడి ఆలయంలో చక్కగా ఈ విధంగా కీర్తనలు, నృత్యము మొదలైనవి చేయటం వల్ల అంతటి ఫలితం లభిస్తుంది. అది కాశీ అంటే. సామాన్యమైనటువంటి పుణ్యక్షేత్రం కాదు కాశీ. అటువంటి కాశీలో మనం 9 రోజులు విశాలాక్షి అమ్మవారిని సేవించబోతున్నాం. ఇక గంధదానం ముందు మీకు తెలియజేశాను. ధూపదానము మరియు గంధదానం. చక్కని గంధం చెక్క తీసుకెళ్ళాలి. మేము ఎవరిస్తారా అని చూస్తాం. గంధం చెక్కలు ఒరిజినల్ ఎక్కడ దొరుకుతాయో తెలియటం లేదు. విశ్వనాథ లింగానికి స్వచ్ఛమైనటువంటి గంధాన్ని అలంకరించాలి. ఇప్పుడు బయట దొరికేటటువంటి గంధ డబ్బాలన్నీ కూడా వాటన్నిటిలో కెమికల్స్ కలుపుతారు. అవి నుదుటికి పెట్టుకోగానే మంట పుడుతూ ఉంటుంది నుదురు. కాబట్టి అవన్నీ ఒరిజినల్ గంధం చెక్కలు కాదు. అయ్యప్ప దీక్ష తీసుకున్నటువంటి స్వాములు కూడా ఒరిజినల్ గంధం చెక్కతో గంధం తీసినటువంటి గంధాన్నే పెట్టుకోవాలి. ఈ బయట దొరికేటటువంటి ఏవో ఒక డబ్బాలు తీసుకొని పెట్టేసుకోకూడదు. ఎందుకంటే మీరు అయ్యప్ప స్వామి వారి యొక్క స్వరూపాన్ని పొందేశారు. మీరు అయ్యప్ప స్వామి స్వరూపం. అందుకే మీకు అందరూ నమస్కరిస్తారు. గురుస్వామిని, కన్యస్వామిని ఇలా ఉన్నాయి పేర్లు. కాబట్టి మీరు అయ్యప్ప స్వామి స్వరూపం. ఏ గంధం అంటే ఆ గంధం పెట్టేసుకోకూడదు. ఒరిజినల్ గంధం చెక్కని మనం కొనుక్కోవాలి. కొంత ఖరీదు ఉంటుంది. కానీ ఆ ఖరీదైనటువంటి గంధం చెక్కను తీసుకొని చక్కగా ఒక పెద్ద సాన తీసుకొని సానతో అరగదీసి ఆ సాన మీద నుంచి ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని ఆ గిన్నెలో నుంచి తీసి పెట్టుకోవాలి. ఆ గిన్నెలో నుంచి తీసి విశ్వనాథ లింగానికి కానీ ఒక ఫోటోకి కానీ పాదాలకు అలా తాకించి పెట్టుకోవాలి గంధాన్ని. అలా స్వచ్ఛమైనటువంటి గంధం చెక్కని దానం చేయటం వల్ల భూదానం చేసిన ఫలితం లభిస్తుంది. చూడండి ఎంత విశేషం. కాశీ అంటే అది ఎంత సులభం చూడండి. భూదానం చేయటం అంటే ఇప్పుడు మామూలుగా ఉన్నాయి, లక్షల రూపాయల్లో ఉన్నాయి భూదానాలు. భూమి కొనాలంటే కొన్ని లక్షల రూపాయలు అవుతుంది. అదే ఒక గంధం చెక్క కొనాలంటే ఈ లేపాక్షి, కావేరి మొదలైనటువంటి వాటిల్లో దొరుకుతూ ఉంటాయి. అది ఒక 3,000, 5,000, 10,000 ఇలా లభిస్తూ ఉంటాయి. ఒక్కటి లేదా ఒక 3,000 ఒక 3 చెక్కలు తీసుకొని వెళ్ళి అక్కడ సప్త ఋషులు బయటకు వచ్చినప్పుడు చక్కగా వాళ్ళు ఇది ఒరిజినల్ స్వచ్ఛమైనటువంటి గంధం చెక్క అండి అని వాళ్ళ చేతుల్లో పెట్టారనుకోండి, వాళ్ళు ఎంత సంతోషిస్తారో. వాళ్ళు అరగదీసి ఆ ముగ్గురిలో ఒక్కరు గంధాన్ని అరగదీసి విశ్వనాథుడికి అలంకరించినా మన జన్మ ధన్యమవుతుంది, భూదానం చేసిన ఫలితం లభిస్తుంది అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ ఈ విధంగా మన మనస్సుని కాశీ మీద లగ్నం చేస్తూ వెళదాము. నవరాత్రులు 9 రోజులు మీ గోత్రనామాలతో తప్పకుండా పూజలు చేయించుకోండి. 9347713779 ఈ నెంబర్కి మీ గోత్రనామాలు, చిరునామా, మీ మనస్సులో ఏదైనా ఒక కోరిక
వాట్సాప్ ద్వారా పంపించండి అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ రేపు ఇంకొక అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియజేస్తానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై శ్రీరామ్. విశాలాక్షి మాతకు జై, అన్నపూర్ణ మాతకు జై, కాలభైరవ స్వామికి జై.